ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము, మనకు బలము, సమస్తము. ఆయన ఈ నూతన దినంలో మనకు తోడయుండి అన్ని విషయాలలో నడిపించునుగాక. మనము స్తుతి గురించి ఆలోచించినప్పుడంతా చాలాసార్లు చాలామంది చెప్పేది స్తుతి నీ స్థితిని మారుస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. నిజమే, మన స్థితి ఎలాగున్నా కూడా అయితే మనము ఆలోచించాల్సింది మన స్థితి ఎలా ఉన్నా కూడా మనము స్తుతించాలి. యోబు చేసినటువంటి ఆ స్థుతిని బట్టి స్థుతిని గురించి ఆలోచిస్తే ఎలాంటి స్థితిలో యోబు ఆ విధంగా స్థుతి చెల్లించాడు దేవునికి. అతడు చాలా చాలా ఐశ్వర్యవంతుడు కదా. అతడు చాలా ఐశ్వర్యవంతుడు. ఎంత ఐశ్వర్యవంతుడు అంటే ఆ లెక్కలన్నీ ఉన్నాయి మనకు మొదటి అధ్యాయంలో. యోబు అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. అయితే అతనికి ఉన్నటువంటి పశు సంపద, తర్వాత ధనధాన్యాలు, పనివారు, ఇలా రకరకాలుగా అతడు చాలా ఐశ్వర్యవంతుడు. ఎంతగా అంటే వాళ్ళ కుమారులంట రోజు ఒక ఇంట్లో చేరి చక్కగా గెట్ టుగెదర్ లాగా వాళ్ళేమో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే యోబు మాత్రం తన పిల్లల గురించి ఎంతగానో ప్రతిరోజు వాళ్ళు ఏమన్నా దేవుణ్ణి దూషించారేమో, వాళ్ళ హృదయంలో పాపం చేశారేమో అని ఆయన వాళ్ళను పిలువనంపించి పవిత్రపరిచి వారికి అరుణోదయమున లేచి ఒక్కొక్కని నిమిత్తం దహన బలి అర్పించుతూ వచ్చాడు. అంటే అలాంటి ఒక యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. అతని గురించి దేవునికి ఎంత అతిశయం ఉందంటే ఆ అపవాది అటు ఇటు తిరుగుతూ వచ్చినప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, నా యోబు సంగతి విచారించావా, అతడు నా పట్ల ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే, ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు, నీవు మంచిగా అతని ఐశ్వర్యం అంతటి చుట్టూ కంచె వేసి ఉంచావు కదా, అందుకే అతడు అంత భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒక్కసారి కంచె తీసి నేను వెళ్తాను, అప్పుడు ఎట్లా ఉంటాడో చూద్దాం అన్నట్లుగా ఆ అపవాది మాట్లాడినప్పుడు, సరే నువ్వు వెళ్ళు, అయితే అతని శరీరాన్ని, అతని ప్రాణమును మాత్రం నువ్వు అస్సలు ముట్టకూడదు అని చెప్పినప్పుడు, అతనికి ఏమాత్రం హాని కలగజేయవద్దు అని అంటే, అతడు ఆ అపవాది ఏం చేశాడంటే కంప్లీట్గా అతని ఆస్తి మొత్తాన్ని నాశనం చేసేసాడు. అతని ఐశ్వర్యము అంటే పశువులు, గాడిదలు, ఎద్దులు అన్నీ కూడా, మరి పనివారు, పిల్లలు అందరినీ కూడా తీసేశాడు. కేవలము యోబు, అతని భార్య ఇద్దరే మిగిలిపోయారు. అంత భయంకరంగా అతడు సమస్తము కోల్పోయినప్పుడు అతడు ఎలా స్తుతించగలిగాడు అంటే, అతనికి ఉన్నటువంటి విశ్వాసము, అతనికి ఉన్నటువంటి ఆ దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి. అతని ఉద్దేశం ఏంటంటే, ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. నేను ఎలా వచ్చాను, తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చాను కదా, దిగంబరిని అక్కడికి వెళ్ళిపోతాను. అయితే ఇప్పుడు ఈ మిగతాదంతా ఎలా వచ్చింది నాకు, అదంతా కూడా నాకు యెహోవాయే ఇచ్చాడు. ఆ విధంగానే నేను అంటే అతనిలో ఎలాంటి అతిశయం అంటే, నేనే సంపాదించుకున్నాను, నేను ఇదంతా సంపాదించుకున్నాను, వీళ్ళు నా పిల్లలు, ఈ పనివారిని ఇంతమందిని సంపాదించుకున్నాను, ఇన్ని పశువులను సంపాదించుకున్నాను, ఇన్ని తోటలు ఉన్నాయి నాకు, ఇంత పొలం ఉంది, ఇలాంటివన్నీ కూడా అతడు ఆలోచించలేదు. అతనిలో ఉన్నటువంటి ఆ వినయ మనస్సు అంటారు కదా, అలాంటి వినయ మనస్సు అతనికి ఉంది కనుకనే అతడు స్తుతించగలిగాడు. ఏమీ లేని స్థితిలో స్తుతించడం అనేది చాలా గొప్ప స్థితి. అతని యొక్క స్థితి ఏమీ లేని స్థితి ఇప్పుడు. అయితే ఆ ఏమీ లేని స్థితిలో అతడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అది కూడా ఎలాంటి ఏమీ లేని స్థితి ఎందుకైంది, తన పుట్టుకతో అలా ఉన్నాడా అంటే లేదు. అతడు ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడై ఎంతో కష్టపడి పని చేసి అవన్నీ కూడా సంపాదించుకున్నాడు. అయితే అతడు తాను ఇదంతా కూడా నేనే సంపాదించుకున్నానని మాత్రం చెప్పకుండా తను ఎంతో వినయ మనసు చూపించాడు.
మనం యోబు నుంచి నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం ఏంటంటే, మనము ఎవరైనా కూడా సరే అంత పోగొట్టుకున్నా కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చు. సమస్తం పోయింది అయినా కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. ఇది మనము యోబు జీవితం నుంచి నేర్చుకోగలం. మన జీవితంలో అన్నీ ఒక్కలాగే ఉండవు. మనకు అన్ని సీజన్స్ ఉంటాయి. ఈ లోకంలో సీజన్స్ ఉన్నట్లే మనకు కూడా కొన్ని సీజన్స్ ఉంటాయి. అది ఒక్కొక్క సమయము, నష్టం పోయినటువంటి సమయము, కొరత కలిగినటువంటి సమయము, అలాగే ఇంకొక సమయం ఉంటుంది. ఆ సమయంలో మనకు సమృద్ధి కలిగి ఉంటుంది. మనం ఎంతో సునాయాసంగా జీవితము గడపగలము. అలాంటి పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. అయితే ఈ రెండు పరిస్థితులు కూడా మనకు శాంతినివ్వవు. ఈ రెండు పరిస్థితుల్లో కూడా మనము గొప్పగా సంతోషించడం, లేకపోతే గొప్పగా మనము తృప్తి కలిగి ఉండడం అనేది ఏమీ ఉండదు. యోబు చాలా భయంకరంగా అన్నీ తీసివేయబడి ఒంటరిగా ఏమీ లేని స్థితిలో నిలబడిపోయాడు. అయినా కూడా అతడు తన హృదయాన్ని దేవుని వైపుకు ఎత్తగలిగాడు. మరి ఇంకొక వైపు మనం చూసినట్లయితే సొలొమోను మహారాజుని గురించి ఆలోచిస్తే, సొలొమోను రాజు అయితే కంప్లీట్గా తన చుట్టూ ఐశ్వర్యం ఉంది, తనకు జ్ఞానం ఉంది, తనకు శక్తి ఉంది. అయినా కూడా ఇంకా ఏదో దేనికోసమో వెతుకులాటలోనే ఉండిపోయాడు. అంతేకాకుండా దేవునికి విరోధంగా కూడా మారిపోయాడు. అలాంటి పరిస్థితులు కొంతమంది ఉంటాయన్నమాట కొంతమందికి. అలాగ కాదు. మనము మన హృదయాలలో దేవుని పట్ల ఒక భక్తిభావంను ఏర్పరచుకొని ఉండాలి. దేవుడు సమస్తము మనకు ఒక ప్రణాళిక చొప్పున ఇస్తాడు. సమస్తం కూడా మన కోసం చేస్తాడు. మనం ఐశ్వర్యవంతులమైనామా, అది కూడా దేవుని వల్లనే. మనం ఒకవేళ పేదరికం అనుభవిస్తున్నామా, అది కూడా దేవుని వల్లనే. ఏది ఏమైనా కూడా సమస్తంలో ప్రతి పరిస్థితిలో దేవుడు మనతో ఉన్నాడు. మనకు ఆయన సమాధానంను, మన హృదయాలలో సమాధానంను కలుగజేస్తున్నాడు, శాంతిని కలుగజేస్తూ ఉన్నాడు. డబ్బు ఎంతో మంచిదే. మనకు ఒక సౌకర్యంగా ఉండడం అనేది కూడా ఒక ఆశీర్వాదకరమైన జీవితం. అయితే ఎప్పుడైతే దేవుడు మన హృదయాలలో ఉంటాడో అప్పుడు ఈ ఐశ్వర్యం కానీ, ఈ కంఫర్ట్ కానీ, ఇంకా ఏవి కూడా మనకు ఏమీ అనిపించవు అన్నమాట. దేవుని శాంతి మనలో నిండి ఉన్నప్పుడు అది కటిక నేల అయినా కూడా మనం చక్కగా హ్యాపీగా నిద్రపోతాము. ఇంకా అస్సలు ఆహారం లేని స్థితి, అసలు భోజనం లేకుండా ఎన్నో రోజులు గడిపిన స్థితిలో ఉన్నా కూడా మనం దేవుని పట్ల ఎంతో కృతజ్ఞతతో శాంతిగా, మనశ్శాంతిగా ఉండగలుగుతాము. మనము దేవుని యొక్క చిత్తంను తెలుసుకున్నట్లయితే మన జీవితంలో జరుగుతున్నది ఏదో మనకు అర్థమైపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడకుండా జీవించగలుగుతాము. దావీదులాగా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు అని మనము చెప్పగలిగేలాగా మన జీవితం ఉండాలి. అప్పుడు మనము ఆ పచ్చిక బయలులో ఉండే ఆ సేదదీరే ఆ అనుభూతిని మనం పొందగలుగుతాము. ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడే మన యొక్క నిజమైన ఐశ్వర్యం, ఆయనే మనకు నిజమైన శాంతి, ఆయనే మనకు నిజమైన సంతోషం. ఈ విషయం మనం తెలుసుకున్నప్పుడు మన స్థితి ఏదైనా కూడా మనము స్తుతిస్తూ ఉండగలుగుతాము యోబులాగా. మరి అలాంటి స్థుతి ఎల్లప్పుడూ మన నోట ఉండునుగాక. ఎల్లప్పుడూ స్తుతులు చెల్లించేటువంటి రీతిలో మనం జీవించగలుగుదాం గాక. స్తుతి యాగము, జిహ్వా ఫలము ఆయనకు మనము సమర్పిస్తూ జీవించడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. ప్రార్థించుకుందాం. ప్రార్థనలలో అందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రం నాయన. మా ప్రభా, ఈ దినము శనివారము, మరి వారాంతము, ఈ దినము ప్రభా, మరి గత వారం అంతా కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా. మరి రేపు పునరుత్థాన దినము, మరి అన్ని విషయాలలో మేమైతే సిద్ధపడుతూ ఉన్నాము. అంతేకాకుండా ప్రభా, ఈ దినము మా జీవితాలలో మేము ఏం చేయవలనో అవన్నీ కూడా మా ఎదుట ఉండగా అవన్నీ
చక్కగా చేయడానికి సహాయం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి సమయంలో కూడా మేము స్తుతించే వారంగా ఉండినట్లుగా సహాయం చేయండి. మా స్థితి ఎలాంటిదో మాకు తెలియదు తండ్రి. ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరికి ఎలాంటి పరిస్థితి ఉందో మాకు తెలియదు, కానీ మేము తండ్రి అందరం కలిసి నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము ప్రభా. ప్రతి పరిస్థితిలో కూడా మేము నీ యొక్క మహిమను, నీ యొక్క ఔన్నత్యాన్ని, నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలిగే కృపను దయచేయండి. మీరే మాకు ఐశ్వర్యం, మీరుంటే చాలు, మీరే మాకు ఐశ్వర్యంగా మేము భావించగలిగేలాగా ప్రభా. మీరుంటే చాలు, మాకు సమస్తము మీరు ఉన్నట్లుగానే మేము ఉండే ఆ మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఎంతో ఐశ్వర్యంలో ఉంటాము, ఎంతో సమృద్ధిలో ఉంటాము, ఒక్కొక్కసారి ఏమీ లేని స్థితిలో కూడా ఉండవచ్చు. అయితే తండ్రి, ప్రతి పరిస్థితిలో కూడా మేము నీకు స్తుతులు చెల్లించే రీతిని మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబంలో మా పిల్లలకు, మా పిల్లల పిల్లలకు అందరం కూడా తండ్రి ఆ విధమైనటువంటి ఆ జ్ఞానంను కలిగి ప్రతి పరిస్థితిలో కూడా నిన్ను స్తుతించగలిగే ఆ మనసును నేర్చుకునేలాగా మాకు సహాయం చేయండి తండ్రి. మా ప్రభా తండ్రి, మరి ఈ దినమంతా మాకు తోడుగా ఉండి మా పనులన్నిట్లో కూడా జయంను అనుగ్రహించండి. మా ప్రయాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి ప్రభా. నాయన విద్యార్థులను దీవించండి ప్రభా. వారి యొక్క చదువులలో మీరు తోడుగా ఉండండి. మంచి జ్ఞానం వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. ఉన్నత స్థాయికి వారిని తీసుకురండి మా తండ్రి. దినం ఇంటర్వ్యూలకు ఎవరైనా హాజరవుతుంటే వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. ఎంతోమంది ప్రభా మరి ఏ మాత్రము ఆర్థిక పరిస్థితులలో చాలా కొరత కలిగినటువంటి వారుగా ఉంటూ ఎంతో లేమిలో బ్రతుకుతూ నాయన ఎంతో కష్టపడుతూ ప్రభా అప్పుల సమస్యతో ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు నాయన. కనికరించండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి సరైన రీతిలో వాళ్ళను నడిపించమని, తప్పకుండా వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది బిజినెస్లో లాస్ వచ్చి కూడా చాలా దుఃఖిస్తున్నారు తండ్రి ప్రభా. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి తిరిగి పునరుద్ధరించమని కూడా ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి ఏ కొరతలున్నా తీర్చగలిగిన శక్తిమంతుడవు. ప్రతి కొరతలోనూ మీరు సమస్తమును కూడా అనుగ్రహించే దేవుడు అవుతండి. నీ యొక్క మహిమైశ్వర్యంలో నుంచే సమస్తం కూడా ప్రతి ఒక్కరికి అనుగ్రహించే దేవుడవు కనుక మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా ప్రభా. ఎవరెవరైతేనైనా అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వారిని స్వస్థపరచండి. మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, ఐసీయూలలో ఉంటున్నారు, వెంటిలేటర్పై ఉంటున్నారు ప్రభా. మరి కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన చెందుతూ ఉన్నారు నాయన. వారి గురించి వారు ఎంతగానో ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రభా. మీరే కృప చూపించమని వేడుకొంచున్నాము. అనేకమైన రకాల వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభా. ఎన్ని రకాల వ్యాధులు అంటే ఈ లోకంలో హాస్పిటల్కి వెళ్ళి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నాయన. మా ప్రభా, మీరైతే ప్రతి విధమైన అనారోగ్యంను కూడా మీరు స్వస్థపరచగలిగిన శక్తివంతులై ఉన్నారు మా తండ్రి దేవ. ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా స్వస్థపడి నిన్ను స్తుతించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు కృపను దయచేయమని వేడుకొంచున్నాము ప్రభా. ఎవరైతే రక్షణ లేక ఉన్నారో వారిని అందరినీ రక్షించండి. వారి హృదయాలలో మార్పును దయచేయండి. వారి మారు మనసు తండ్రి, వారి మనోనేత్రాలను వెలిగించి వారిని తెలుసుకొని కృపను దయచేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యములు చేయ దేవుడవు మా ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా మరి ఎత్తబడే సంఘంలో ఉండినట్లుగా సహాయం చేయండి. రాకడ చాలా దగ్గరగా ఉన్నది తండ్రి. మేము సిద్ధంగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ. మరి ఈ అంత్యకాలంలో తండ్రి మేమంతా కూడా జాగ్రత్తతోనూ జ్ఞానముతోనూ సిద్ధంగా ఉండటకు సహాయం చేయండి. యుద్ధ వాతావరణం తీసేయండి నైనా. ప్రపంచమంతటా శాంతిని అనుభవించండి. ఇజ్రాయెల్ దేశం దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని వేడుకొంచున్నాము ప్రభా. మా దేశం దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రభా అందరూ నిన్ను తెలుసుకోవాలి. ప్రాముఖ్యంగా హింసాకాండాలు జరుగుతున్నాయి ప్రభా క్రైస్తవుల మీద.
భయంకరమైన దాడులు జరుగుతున్నాయి తండ్రి. వాటిని అన్నింటినీ అరికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా నీకే వందనములు, స్తోత్రములు. మా తండ్రి దేవా, మరి ఎంతమంది అయితే శ్రమలు అనుభవిస్తున్నారో, కష్టంలో ఉన్నారో, అన్యాయానికి గురై న్యాయం కొరకు పోరాడుతున్నారో వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి తప్పక న్యాయం జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా మీ యొక్క సహాయం ప్రతి ఒక్కరికి కావాలి తండ్రి. ఈ లోకంలో మీరు లేకపోతే మేము లేము ప్రభా. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా నిన్ను తెలుసుకొని వ్యక్తిగతమైన సంబంధము తో తండ్రి ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో గడిపే మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయమని కూడా వేడుకుంటున్నాం తండ్రి. దేవా ప్రభా ఏదైనా బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి ప్రభా. మమ్మల్ని దీవించి ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని జయప్రదంగా నీకు మహిమకరంగా వాడుకోమని కూడా ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.